మార్కాపురం కిడ్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు పరిచయ కార్యక్రమానికి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఇన్ఛార్జిని ప్రకటించిన తరువాత కూడా కార్యకర్తలు కలిసికట్టుగా రాకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. తనను వ్యతిరేకించిన తాను బాధపడలేదని, జగన్ ప్రకటించిన ఇన్ఛార్జిని కూడా విస్మరించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా అధినాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ విజయానికి నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేడర్కు అన్నా వెంకట రాంబాబు పిలుపునిచ్చారు. పార్టీని అన్నారంబా పోటీ చేస్తుందా, ఇంకెవరు చేస్తారనేది నాయకుడు ఇష్టం. నాయకుడు ఇష్ట ప్రకారం పోదా, పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకి. దానికన్నా ముందు వాళ్ళని నమ్మి ఆదరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు, వాళ్ళకి అవగౌరవాలు కాకూడదని చెప్పేసి మన ఒక పద్ధతిలో పోతే అది నేను చేసిన నేరమా? ప్రతి ఒక్కరు నన్నే మాట్లాడతాను. నేను ఏం తప్పు చేసినానని నన్ను విమర్శిస్తాను. సరే, అయిపోయింది. పోయిన నెల 27వ తేదీ అనౌన్స్ చేసిన నాకు వద్దు సీట్లు అని చెప్పేసి, ఎవరికి వచ్చినా నేను ఒక కార్యకర్తగా చేస్తానని చెప్పిన. ఈ రోజు ఏదో నన్ను మార్కాపురం మార్చినారని చెప్పేసి నేను ఈ వేదిక మీద లేదు. ఒకవేళ మార్కాపురం మార్చకపోయినా కానీ ఇదే పరిస్థితుల్లో నాగార్జున వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా ఒక కార్యకర్త నిబద్ధత. మేము మాకు సీట్ ఇస్తేనే మేము గొప్పలాగా ఏదో సమంజసం కాదు. ఆలోచన చేసుకోవాలి. ఇలా అదే పార్టీతోటి, ఆ పార్టీ ఆశీస్సులతోటి, పార్టీ నాయకుల యొక్క సహకారంతో, ప్రజల యొక్క ఆశీస్సులతోటి మీరందరూ కూడా పదవులు పొందినారే. పదవులు పొంది కూడా ఇటువంటి కార్యక్రమానికి రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఏ రీతిగా ముందుకు పోవాలి? పార్టీని మీరు బలోపేతం చేయాలన్నా వద్దా? నా మీద వ్యక్తిగతంగా మీకు ఏదన్నా నా మీద సదభిప్రాయం లేదు, వదిలేయండి. ఈరోజు నేను వదిలేస్తున్నాను కదా, నేను పుట్టుకొచ్చినాను కదా. ఈ రోజైనా కానీ మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నారు కదా. ఆ బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు మీ భుజస్కంధాల మీద వేసుకొని కొత్తగా మనకు వస్తున్నటువంటి నాయకుడిని స్వాగతించి పార్టీ గెలుపు కోసం, నాయకుడి గెలుపు కోసం అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం పాటించాలన్నా వద్దా? ఎంతవరకు సమంజసమో ఇప్పటికైనా కానీ ఆ నాయకులు ఆలోచన చేసి మనం ఆ పార్టీ ద్వారా 5 సంవత్సరాల నుంచి గౌరవం పొంది, ఆ పార్టీ ద్వారా పదవులు పొందిన, ఆ పార్టీని ద్వారా ప్రజలకు సర్వీస్ అందించగలిగిన అనేది మర్చిపోకుండా మొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడి నుండి గిద్దలూరు నియోజకవర్గానికి బాధ్యులుగా వస్తున్నటువంటి సోదరుడు నాగార్జున రెడ్డి గారిని మీకు అప్పచెప్తా ఉన్నా. గెలిపించాల్సిన బాధ్యత అంతా కూడా మనందరి మీద ఉంది అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.